అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులు సమర్పించిన విరాళాలను నిందితులు అడ్డదారిలో కొట్టేశారు. ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేయడంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారని సిట్ పరిశీలనలో వెల్లడైంది. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువుల పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేసినట్టుగా గుర్తించారు. మొత్తం 30 బ్యాంక్ ఖాతాలను జప్తు చేశారు. ఈ కేసులో కీలక నిందితులైన అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, కరుణేష్ పాండేళ్లలో మరోసారి తనిఖీలు జరిపారు. డబ్బు కట్టలు, బంగారు ఆభరణాలతో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుకల్ప మిశ్రా అయోధ్యలో ఎకరం భూమి కొనుగోలు చేసినట్టు పత్రాలున్నాయి. ఈ కేసులో నిందితుడు అవినాష్ శుక్లా జీతం కేవలం 15,000, కానీ ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో అయోధ్య విరాళాల సొమ్ముతో భారీగా ఆస్తులు సమకూర్చుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. విరాళాలు కొట్టేయడానికి ఫోర్జరీ రసీదులు ఉపయోగించినట్టు తేలింది. కొల్లగొట్టిన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.